మనకు సినిమాలో ఒక సామెత ఉంది, ఏమిరా బాలరాజు ఏమిరా నీ వల్ల దేశానికి కానీ ధర్మానికి కానీ ప్రయోజనం అని. మనకు దేశంలో ఇద్దరు బాలరాజులు ఉన్నారు. ఒకరు ఢిల్లీ కేంద్రంలో కూర్చొని ఉంటే మనకు ఒక అమరావతి కేంద్రంలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఢిల్లీ కేంద్రంలో కూర్చున్నటువంటి ఒక బాలరాజు ఏం చేస్తాడంటే, ఏ సమ్మిట్ అంతర్జాతీయ సమ్మిట్ జరుగుతుంటే ప్రపంచంలోని దేశాధినేతలందరూ వచ్చి ప్రశంసిస్తుంటే భారతదేశాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని అతను తప్పులు పడుతూ ఆ ప్రతినిధులు ఉన్న చోటికి వాళ్ళ కార్యకర్తలను పంపిస్తారు. అంటే అతనికి తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, దేశం మీద భక్తి లేదు. ఇక్కడ మన బాలరాజుకు హైందవ ధర్మం అంటే ఎటువంటి భయము లేదు, అతని మీద సంస్కృతి సాంప్రదాయాల మీద ఎటువంటి నష్టం చేస్తున్నాననే బాధ కూడా లేదు. మనం గతంలో చూసాం, వైసీపీ ప్రభుత్వంలో అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం కానీ, కనకదుర్గమ్మ గుడిలో విగ్రహాల తలలు మొండాలు తీయడం కానీ, అంతేకాకుండా వివిధ క్షేత్రాల్లో ఒక ఆంజనేయ స్వామిది కాలు ఇరిగితే ఏమి పోయింది, విగ్రహం కాలే కదా, కొత్త విగ్రహం తీపిస్తే పోలేదా అని ఒక ఎమ్మెల్యే వాళ్ళ సహచర ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము, వాళ్ళకు హైందవ ధర్మం మీద కానీ దేశం మీద కానీ ఎటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి అనేది. లడ్డూ కల్తీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా మాధవ్ గారు కావచ్చు, కల్తీ జరిగింది, దీంట్లో కెమికలైజ్డ్ జరిగినాయి, ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అని. పరకామణిలో డబ్బులు దొంగిలించినారని చెప్పేసి మా బోర్డు మెంబర్గా ఉన్నటువంటి మా భానుప్రకాష్ గారు అన్ని సాక్ష్యాధారాలతో పోలీసులకు సమర్పించడం జరిగింది. ఇంకా ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? అదే కరుణాకర్ రెడ్డి గారు నల్లరాతి, జస్ట్ నల్లరాయి అది విగ్రహమా, దానికి అంత పూజించాలన్నా అన్నటువంటి క్యాండిడేట్ను వాళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్ చేసినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని. ఇంకా దీనికంటే ఇంకా ఏం సాక్ష్యం కావాలి వాళ్ళకు? మన హైందవ ధర్మం మీద కానీ, మన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ ఏ విధమైనటువంటి భావన ఉంది వాళ్ళకు అనేది. వీళ్ళు మనకు నీతులు చెప్పేవాళ్ళు, మనకు హైందవ ధర్మం మీద మనకు చదువులు నేర్పేవాళ్ళ వీళ్ళు. మనకు ఖచ్చితంగా దీని మీద
ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీని మీద ఖచ్చితంగా పోరాడుతుంది. కడప జిల్లాలో కూడా మా టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి గారు, మరియు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, మన జనసేన అధ్యక్షులు శుంకర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా గ్రామానికి తీసుకొని పోతాం. వీళ్ళు ఏ విధంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపహాస్యం పాలు చేశారు, ఏ విధంగా ప్రపంచ దేశాల్లో దీన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేస్తున్నారనేది, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే అవినీతి కుంభకోణాలు అన్ని ప్రజల్లోకి గ్రామానికి ఖచ్చితంగా తీసుకొని పోతాము. వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటున్నాం, వీళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి దేవుణ్ణి వాడుకోవద్దు. శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని పోయి రాజకీయాలకు వాడద్దు. మీరు ఏమన్నా మీకు ఖచ్చితంగా మేము చేయలేదనేది ఉందే ప్రూవ్ చేసుకోండి. అంతేకాని శాసన మండలికి వెంకటేశ్వర స్వామి యొక్క పటాలు తీసుకొని పోయి కాళ్ళతో తన్నుతో దాన్ని తీసుకొని పోయి ఆ విధంగా చేయవద్దు. ఖచ్చితంగా మీకు శిక్షార్హులు.